Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous videos already we are discussing about the 10th class of final examination chapter wise important topics. So next we are discussing about the next chapter, reproduction chapter. So in this chapter we are discussing about the important topics of the examination. So exam point of view lo manaki reproduction ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి key points గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వాట్ ఈజ్ రీప్రొడక్షన్? సో రీప్రొడక్షన్ అంటే ఏంటి? సో జనరల్ గా ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఏంటి? సో ద డెఫినేషన్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈస్ ద ప్రాసెస్ యూజ్డ్ బై ద లివింగ్ బీయింగ్స్ టు ప్రొడ్యూస్ ఎ ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్. సో ఇక్కడ జనరల్ గా ఏంటంటే రీప్రొడక్షన్ మెథడ్ లో మనకి సో సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే సో రీప్రొడక్షన్ ఇస్ ఎ ప్రాసెస్. సో రీప్రొడక్షన్ అనేది ఒక ప్రాసెస్ సో యూజ్డ్ బై ద లివింగ్ బీయింగ్స్ విచ్ ఈస్ ప్రొడ్యూస్ ద న్యూ స్పీసీస్. సో ఏవైతే కొత్తగా ఏర్పడతాయో కొత్త జీవిని ఉత్పత్తి చేస్తుందో దాన్ని సో ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నామంటే రీప్రొడక్షన్ అంటున్నాము. సో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏంటి అంటే సో రీప్రొడక్షన్ ఈస్ ద ప్రాసెస్ యూజ్డ్ బై ద లివింగ్ బీయింగ్స్ టు ప్రొడ్యూస్ ఆఫ్స్ప్రింగ్ టు దేర్ ఓన్ కైండ్. సో తనకు తానుగా సో అలాంటి క్యారెక్టర్స్ లేదా సేమ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి సో కొత్త జీవిని ఏర్పరచడాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటున్నాం. ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్డ్ ద కంటైనింగ్ ద సో కంటిన్యూటీ ఆఫ్ ద స్పీసీస్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ స్పీసీస్ మే బి కంటిన్యూడ్. సో అలాంటి జీవి ఏదైతే ఉందో అది కంటిన్యూగా డెవలప్మెంట్ ఉంటే సో దాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే కంటిన్యూటీ స్పీసీస్ అంటున్నాం. ఒక జాతికి చెందినటువంటి జీవులు ఆ విధంగా ప్రొడ్యూస్ అవుతూ ఒకే రకంగా ప్రొడ్యూస్ అవుతూ ఉండేటటువంటి ప్రాసెస్ ని సో ఆ విధంగా ఏర్పడడానికి అవసరమైనటువంటి ప్రాసెస్ ని ఇక్కడ మనము రీప్రొడక్షన్ అంటున్నాము. సో ఇట్ ఈస్ డన్ ఆర్డర్ టు ద కంటిన్యూటీ ద చైన్ ఆఫ్ లైఫ్. ఇదేంటంటే ఒక లైఫ్ సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ కంటిన్యూటీ ద చైన్, ఒక చైన్ లాగా మనకి సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. టు పాస్ ఇన్ ద జీన్స్ విచ్ ఆర్ ద అక్వైర్డ్ ఓవర్ ద మిలీనియా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా ఒక ఆర్డర్ లో జరుగుతూ ఉంటుంది. సో దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ద రీప్రొడక్షన్. జనరలీ బేసికల్ గా ఇక్కడ మనకి ఏంటంటే ఆర్గానిజం బేస్ చేసుకుని రీప్రొడక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వి డిస్కస్ అబౌట్ ద ప్లాంట్స్. సో ప్లాంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తే సో ప్లాంట్స్ లో ఉన్నటువంటి రీప్రొడక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే దేర్ ఈస్ 3 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్. సో వెన్ కంపేర్ విత్ అనిమల్ రీప్రొడక్షన్. సో అనిమల్స్ లో కంపేర్ చేస్తే అనిమల్స్ లో జనరల్ గా ఏంటంటే సో మనకి 2 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ప్లాంట్స్ లోకి వచ్చేసరికి మాత్రం దేర్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్స్ ఆర్ దేర్. సో బేసికలీ ద ఫస్ట్ వన్ ఈజ్ సో asexual reproduction and sexual reproduction. It's these 2 types of reproduction only in animals and the human beings. So human beings లో అయితే మనకి sexual reproduction సో asexual reproduction remaining సో ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో బ్యాక్టీరియా కానీ ఇలాంటి వాటిలో ఏవైతే ఉన్నాయో సో అలాంటి వాటిలో మనకి asexual reproduction జరుగుతూ ఉంటాయి. బట్ ఇన్ ప్లాంట్స్ లో మనం కంపేర్ చేస్తే సో there is 3 types of reproduction. One is asexual reproduction and sexual reproduction and vegetative reproduction. సో ఇవి మనకి ఏంటంటే ప్లాంట్స్ లో ఉన్నటువంటి 3 varieties of reproduction. So one is the sexual reproduction, another one is asexual reproduction and vegetative reproduction. So these are the 3 types of reproduction in especially plants. So but ఇక్కడ ఏంటంటే మనం అనిమల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు సో ఇక్కడ మనకి 2 types of reproductions మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చి asexual reproduction, ఇంకొకటి వచ్చి sexual reproduction. So these are the 2 types of reproduction especially in animals. సో ఇవి మనకి ఏంటంటే అనిమల్స్ లో ఉన్నటువంటి reproductions. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము సో DNA కాపీయింగ్. సో DNA కాపీయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో DNA కాపీయింగ్. సో వాట్ ఈస్ మీన్ బై DNA కాపీయింగ్? అండ్ సో హియర్ వాట్ ఈస్ ద DNA? సో deoxyribonucleic acid. సో DNA ని మనం ఏమని పిలుస్తున్నామంటే deoxyribonucleic acid. So DNA deoxyribonucleic acid. So what is the copying? Copying means which is the so copy of the genetic material. So genetic material ని కాపీ చేసేటటువంటి ప్రాసెస్ ఏమంటామంటే DNA కాపీయింగ్ అంటాం. Organisms look similar because their body designings are the similar. So for example ఒక ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టర్ కానీ అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ కానీ సేమ్ అలాగేనే కాపీ చేయడాన్ని సో DNA కాపీయింగ్ అంటాం. సో బికాజ్ ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కి సంబంధించి ఆ ప్రాపర్ స్ట్రక్చర్ కి సంబంధించి సో వాటిలో DNAs ఉంటాయి. ఆ DNA కాపీ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్ట్రక్చర్ అండ్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ విల్ బి కాపీయింగ్ న్యూ ఆర్గానిజం. సో న్యూ ఆర్గానిజమ్స్ లో అలానే రీప్రొడ్యూస్ అవుతాయి. సో రీప్రొడక్షన్ ఇన్వాల్వ్ మేకింగ్ కాపీస్ ద బ్లూ ప్రింట్. సో రీప్రొడక్షన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఇట్స్ కాపీస్ ఆఫ్
బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఒక జిరాక్స్ కాపీ ఏ విధంగా అయితే చేస్తే బ్లూ ప్రింట్ వస్తుందో ఆ విధంగా ఏంటంటే డిఎన్ఏ కాపీయింగ్ జరిగినప్పుడు సేమ్ స్ట్రక్చర్ సేమ్ క్యారెక్టర్స్ ఆ విధంగా కాపీ అవుతూ ఉంటాయి. సో బాడీ డిజైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ డిజైనింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ద క్రోమోజోమ్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ద సెల్ కంటైనింగ్ డేటా ఫర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ఫీచర్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ progeny in the form of DNA. సో ఇక్కడ మనకి ఇచ్చారు డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. సో డిఎన్ఏ మీన్స్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. అంటే ఒక డిజైన్ కి సంబంధించి క్రోమోజోమ్ కి సంబంధించి కానీ లేదా ప్రాపర్ క్యారెక్టర్స్ కి సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏంటంటే సో బాడీలో కనుక ప్రజెంట్ అయితే సో దట్ ఈస్ కాల్డ్ basically so దాన్ని మనం DNA కాపీయింగ్ అంటున్నాం. సో the DNA in the cell nucleus is the information source of making the proteins. సో ఇక్కడ ఏంటంటే DNA లో ఏముంటాయి అంటే ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో these are the giving the information or it is more utilized to the development or the copying of DNA. So next different proteins will be eventually lead to the alterated body designing. సో ఈ ప్రోటీన్స్ DNAs అన్ని కలిసి కూడా ఏంటంటే మనకి బాడీ డిజైనింగ్ లో యూజ్ అవుతూ ఉంటాయి. సో therefore a basic event in the reproduction is creation of the body DNA copy. సో DNA కాపీ అనేది ప్రిపేర్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఏంటంటే మనకి సో డూప్లికేట్ సో సేమ్ బ్లూ ప్రింట్ అనేది బ్లూ ప్రింట్ అనేది డిజైన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ సో దీన్ని న్యూక్లియర్ DNA అంటున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మైటోకాండ్రియల్ DNA, సో క్లోరోప్లాస్ట్ DNA, సో సెల్ లోపల ఉన్నటువంటి కంటైనింగ్ మెటీరియల్స్. మరి DNA ఎక్కడ ఉంటుందంటే ఇట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ సెల్. సో కణం లోపల DNA మెటీరియల్స్ అనేవి ఉంటాయి. సో వీటితో పాటు ఏంటంటే DNA లో క్రోమోజోమ్స్ కూడా ఉంటాయి. సో వీటి ద్వారానే ఏంటంటే ఒక బాడీ డిజైనింగ్ కానీ వాటి యొక్క క్యారెక్టర్స్ కానీ సో కాపీయింగ్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ రీప్రొడక్షన్ ప్రాసెస్. సో రీప్రొడక్షన్ లో DNA కాపీయింగ్ అనేది సో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడికి మనం అబ్జర్వ్ చేస్తే సో DNA కాపీయింగ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం దాన్ని క్లియర్ గా చూస్తే సో ద స్ట్రక్చర్ ఆఫ్ DNA. సో DNA యొక్క స్ట్రక్చర్ మనం క్లియర్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ DNA మీన్స్ సో ఇట్స్ అ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. సో DNA స్ట్రక్చర్ ఇప్పుడు డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ DNA ఇట్స్ అ స్ట్రక్చర్ ఆఫ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. హెలికల్ మీన్స్ ఇలా, సో ఇలా ఉంటే దాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తుంటాం. సో ఈ విధంగా మిలి తిరిగినట్టు కనిపిస్తుంటుంది. సో దాన్ని DNA యొక్క స్ట్రక్చర్ అని పిలుస్తాం. సో దీంట్లో ఏంటంటే సో మేజర్ గ్రో మైనర్ గ్రోస్ అనేవి ఉంటాయి. మేజర్ గ్రోస్ అండ్ మైనర్ గ్రోస్. సో దాంతో పాటు ఏంటంటే మధ్యలో ఇక్కడ మనకి నిచ్చెనకున్నట్లు సో ఇక్కడ ఇలాంటి సో చైన్స్ ఉన్నాయి కదా. సో వీటిని ఏమని పిలుస్తున్నామంటే సో వీటిని బేస్ పేర్స్ అంటాము. ఏమంటామంటే బేస్ పేర్స్. సో వీటిలో మనకి ఏంటంటే దేర్ ఆర్ ద 4 బేస్ పేర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్టాండ్ ని ఏమని పిలుస్తున్నామంటే షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్స్ అంటాము. సో ఈ షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్స్ ఉండడం వల్లనే మధ్యలో మనకి బేస్ పేర్స్ అనేవి అటాచ్ అవుతాయి. సో వీటిలో ఉన్నటువంటి బేస్ పేర్స్ ని ఏమని పిలుస్తున్నాం అంటే సో బేస్ పేర్స్ మనకి ఏవేవి ఉంటాయంటే అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. సో అడెనిన్, గ్వానైన్, cytosine, thymine. So these are the 4 important base pairs. So adenine, guanine, cytosine, thymine. So adenine, guanine, cytosine, thymine. So these are the nitrogen bases. So వీటిని ఏమనిపిస్తున్నామంటే నైట్రోజన్ బేసెస్. ఈ నైట్రోజన్ బేసెస్ ఒకదానితో ఒకటి అటాచ్ అవ్వడానికి షుగర్స్ అనేవి ఉంటాయి, ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో వీటి ద్వారా అటాచ్ అయ్యి ఒక DNA చైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనకి ఏంటంటే రీప్రొడక్షన్ లో మనం డిస్కస్ చేసుకున్నట్లు సో DNA యొక్క కాపీయింగ్ అంటే ఏంటి, రీప్రొడక్షన్ అంటే ఏంటి, సో స్ట్రక్చర్ ఆఫ్ DNA గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.